మమ్మల్ని ప్రేమించి మరి యొక్క పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టినారు. జరిగిన ఆరాధన అంతటిలోనూ మీరే మహిమను పొందినారు. తండ్రివిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మవుగాను మా మధ్యలో సంచరిస్తున్నందుకే మీకు వందనాలు. అల్పుడును అయోగుడు నన్ను నా జ్ఞానాన్ని మరుగుపరిచి కొద్దిసేపు నీ పిల్లలమైన నాతో మాతో మాట్లాడమని మా మధ్యకు దిగివచ్చి మమ్మల్ని బలపరచని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనం సమయమును పోనివ్వక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ఎట్లా పునరుత్థానమయ్యాడు, ఆ రోజు జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ మనం చాలా సంవత్సరాలుగా వింటున్నాను. విన్న విషయాలు మరలా మీకు నేను రిపీట్ చేయకుండా దేవుని యొక్క నడిపింపుని బట్టి కొన్ని క్రొత్త సంగతులు ధ్యానం చేయడానికి మనం ముందుకు వెళదాం. మరి ఈరోజు కొన్ని సంగతులు దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి మరి ఎన్ని అంశాలు మనం ధ్యానం చేయగలమో. ఇక్కడ మనం కన్నులు మూయబడుట, కన్నులు తెరువబడుట ఒక అంశం ఉంది. క్రీస్తు పునరుత్థానము చెందుట వలన మనకు కలుగు ప్రయోజనం ఏమిటి? ఆయన పునరుత్థానం చెందాడు, ఓకే, ఆయన పరలోకానికి వెళ్ళాడు, బాగానే ఉన్నాడు. మనకేంటి, మనకు కలుగేటువంటి ప్రయోజనం ఏంటి? మన బాధ్యత ఏంటి? క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని ఆయన కార్యము సంపూర్ణము చేసి పరలోకానికి వెళ్ళాడు. నెక్స్ట్ మన బాధ్యత ఏంటి? పునరుత్థాన దర్శనములో ఆయన గాయాలు చూపిస్తున్నాడు. ఆ గాయములో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం సమయాన్ని బట్టి. ఇక్కడ త్వరగా ఈ కన్నులను గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసి ముందుకెళ్ళిపోదాం. యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత ఆ దినమంది సాయంకాలం అయినప్పుడు ఎమ్మాయి అనే గ్రామమునకు, యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు ఆయన శిష్యుల్లో ఇద్దరు నడిచి వెళ్ళుచుండగా యేసు తానే వారి వద్దకు వచ్చి యెరూషలేములో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా అడుగుతాడు. ఇష్టాగోష్ఠిగా మాట్లాడతాడు ఆయనతోటి. యేసు తానే వారి వద్దకు వచ్చి వారిరువురి మధ్యలో కలిసి నడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన శిష్యులే ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి, దుస్థితి అనుకోండి. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉండెను. అయితే మూయబడినటువంటి కన్నులు తెరువబడుటను గురించి నేను మాట్లాడతాను. బైబిల్లో చాలా సందర్భాల్లో కన్నులు తెరచిన అనుభవం ఉంది. ఆయన కన్నులు తెరవగలడు, మనస్సు తెరవగలడు, నోరు తెరవగలడు, చెవులు తెరవగలడు, హృదయాన్ని తెరవగలడు. అంటే ఈ సందర్భాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆయన తెరవవలసినటువంటి అవసరం ఏంటి ఇక్కడ? యేసు ప్రభు వారితో మరి 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ జీవించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాలు సహవాసము చేసినటువంటి శిష్యులే, ఆయన మాటను వినినటువంటి శిష్యులే ఆయన స్వరాన్ని, ఆయన రూపాన్ని గుర్తుపట్టలేకుండా కన్నులు మూతబడి ఉన్నాయి అని అంటే, ఇవి ఆయన్ను గుర్తుపట్టాలి అనంటే మనోనేత్రములు తెరవబడాలి. శరీర నేత్రములతో ఆయనను మనము చూడలేము. 2-3 కంటే ఎక్కువగా కూడుకున్నాం మన మధ్యలో ఇప్పుడు ఆయన తప్పకుండా సంచరిస్తున్నాడు. కానీ మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే మనోనేత్రములు తెరువబడి ఉండలేదు. ఆ పునరుత్థాన దినమందు శిష్యులకు జరిగినటువంటి ఆ దుస్థితి కూడా అదే. ఆయన కన్నులు తెరిస్తేనే ఆయన్ను మనం చూడగలం. ఆయన కన్నులు తెరవగలడు. కన్నులు తెరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదండి బైబిల్లో. నేను అవన్నీ ఇప్పుడు చెప్పను, కానీ ఇప్పుడు కొన్ని మీకు అవుట్లైన్ ఇచ్చేస్తాను అంతే. రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా సేవకుని కళ్ళు తెరుస్తాడు.
ఎలీషాను బంధించడానికి సైన్యం చుట్టుముట్టు ఉంటే ఆ సేవకుడు భయపడుతూ ఉంటాడు అక్కడ. ఆ సైన్యాన్ని, దేవుడు పంపించినటువంటి సైన్యాన్ని చూడగలిగేటువంటి కళ్ళు ఆయనకిమ్మని, ఆ కళ్ళు తెరవమని ప్రార్థించినప్పుడు ఆ సేవని కళ్ళు తెరుస్తాడు. అక్కడ మనం చూస్తాం. నేను ఈ విషయాలు ఎక్కువ చెప్పను, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఆయన ఏంటంటే బైబిల్లో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 16:14 లూదియ హృదయాన్ని తెరిచాడు. సంఖ్యాకాండం 22 బిలాము కండ్లు తెరిచాడు. గాడిద కండ్లు తెరిచాడు. గాడిద నోరు తెరిచాడు. ఇవన్నీ తెలిసిన విషయాలు కాబట్టి నేను సెంట్రల్ ఐడియా నేను కన్సైజ్ చేసి మినిమైజ్ చేసి మాట్లాడతాను. ఇవన్నీ మీకు చూపించవలసిన అవసరం లేదు అనుకుంటాను. మీకు రిఫరెన్స్ చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. బిలాము కన్నులు తెరిచాడు, గాడిద కన్నులు తెరిచాడు, గాడిద నోరు తెరవగలడు, మానవ స్వరాన్నిచ్చి గాడిద ద్వారా ప్రవక్తతో మాట్లాడాడు, హన్నా గర్భము తెరిచాడు, గుడ్డివాని కన్నులు తెరిచాడు. తెరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రభువు దగ్గరకు వచ్చి మనం ఏమడుగుతున్నాం, ప్రభువు నుండి మనము ఏమి ఆశిస్తున్నాం, ప్రభువు మన పట్ల ఏమి ఆశపడుతున్నాడు, మన నుండి ప్రభువు ఏమి ఆశపడుతున్నాడు, ప్రభువు నుండి మనమేమి ఆశపడుతున్నాం. ప్రభువు దగ్గరకు వచ్చేవాళ్ళు 3 రకాల ప్రజలు ఉన్నారు, 3 రకాల గుంపులు. మొదటి గుంపు ఆహారము కొరకు రొట్టెలు చేపలు యేసు ప్రభువుతో కనుక తిరిగితే ఆయన ఏ కొండ మీదకి తీసుకుపోయినా 3 రోజులు కూర్చోబెట్టి పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ సరి బోధించి ఆఖరిని వెళుతూ ఖాళీ కడుపుతో మాత్రం పంపడు. రొట్టెలు చేపలు బాగా కడుపు నింపి పంపిస్తాడు. యేసయ్య దగ్గరికి వెళితే ఆకలితో ఉంచడు, కడుపు నింపి పంపిస్తాడు. ఆకలి దప్పిక తీర్చుకొనుటకు, అన్న వస్త్రములు పొందుట కొరకు వచ్చేవాళ్ళు మొదటి గుంపు. రెండవ గుంపు స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు. మూడవ గుంపు నిత్య జీవనం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. నేను షార్ట్లో చెప్పేస్తాను మీకు. ఇప్పుడు యేసయ్యకు వచ్చినటువంటి ఆ దినాల్లో బహుజన సమూహములు ఆయన వెంబడించుతున్నటువంటి ఆ సందర్భములోనే ఆ బహుజన సమూహముల్లో 3 గుంపులు ఉన్నారు. కేవలము శరీర సంబంధమైన ఆకలి తీర్చుకుని శరీర అవసరాలు తీర్చుకోవడానికి ఆయన వెంబడించేవారు మొదటి గుంపు. అటువంటి వాళ్ళు ఈ దినాల్లో కూడా ఉన్నారు. నేను అటువంటి వాడిని. యేసయ్య దగ్గరికి వస్తే చదువుకోవడానికి మంచి జ్ఞానం ఇస్తాడు, చదివిన తర్వాత మంచి ఉద్యోగం ఇస్తాడు, లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోవచ్చు, ఈ లోకంలో బ్రతినంతకాలం ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా గడిపేయచ్చు. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఇదే టార్గెట్. మానవ నైజము అటువంటిది, మానవ స్వభావం అటువంటిది. ఎందుకంటే శరీర అవసరాలు తీర్చుకోవడం ముందు మనకి ప్రధానం. యేసయ్య ఈ లోకానికి శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుటకు రాలేదు. మనం యేసయ్య దగ్గరికి వచ్చామంటే రాత్రికి రాత్రి యేసయ్య ప్రత్యక్షమైపోయి ఆకాశ వాకిండ్లు విప్పి ధన నిధులు తెరిచి మనల్ని కుబేర్లు చేసేయాలి. సైకిల్ మీద తిరిగేవాళ్ళు మోటార్ బైక్ మీద తిరగాలి, మోటార్ బైక్ మీద తిరిగేవాడు కారులో తిరగాలి, కారులో తిరిగేవాళ్ళు విమానాల్లో తిరగాలి, బంగ్లాలు అన్నీ అమాంతంగా వచ్చేసేయాలి. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకున్నట్టు కొరకే యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్. యేసయ్య మరి అటువంటి అవసరాలు తీర్చడానికే వచ్చాడా, ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చడానికే వచ్చాడా అని అంటే ఆయన తల్లి తండ్రులకే ఏమి ఇచ్చాడండి అసలు. ఆయన ఎన్నుకున్నటువంటి తల్లి తండ్రి ఎంత కటిక పేదవాళ్ళు. ఆయన తండ్రి యొక్క స్టేటస్ ఏంటంటే ఒక గాడిదను కలిగి ఉన్నాడు అంతే. గర్భముతో ఉన్నటువంటి ఆ తల్లి మరియను మోయడానికి కనీసం గాడిద బండి కూడా లేదు. ఒక గాడిద బండిలో కంఫర్టబుల్గా కూర్చుని తీసుకెళ్ళేంత ఆ యోగ్యత కూడా ఆ మాత్రం ఆ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆయనకి లేదు జోసెఫ్ గారికి. మరియమ్మ గారిని గర్భవతిగా ఉన్నటువంటి మరియమ్మ గారిని గాడిద మీద కూర్చోబెట్టి 180 కిలోమీటర్లు ప్రయాణం చేశారు.
బెత్లెహేముకి గలిలయ నుండి. ఓకే, అది ఆ సందర్భం అనుకోండి. అంటే ప్రభువు ఆయన తల్లిదండ్రులకి ఏమిచ్చాడు ఈ లోకములో? ఆయన ఎన్నుకున్నటువంటి కుటుంబమే అంత పేదరికముతో నిండినటువంటి కుటుంబము. పైన ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రితో కలిసి వడ్రంగి పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఇంత స్వస్థతా వరం ఉన్నందుకు ఏ రోగమైనా నయం చేయగలిగినటువంటి ఆ కృప, ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన బాగు చేసినటువంటి రోగాలు ఇప్పటికీ కూడా ఈ లోకములో ఏ డాక్టరు నయము చేయలేని రోగములు. పుట్టుగ్రుడ్డి వానికి కండ్లు ఇవ్వడం ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల కాలేదు. పక్షవాయువు కలవాన్ని బాగు చేయడానికి ఏ డాక్టర్ వల్ల ఇప్పటికీ అవ్వట్లేదు. మూగవానికి మాటలు రప్పించడం, కండ్లు లేని వాని కండ్లు ఇవ్వడం, చనిపోయిన వాడిని తిరిగి లేపటం, వంగిపోయి ఊచకాలు ఉన్న వాళ్ళని బాగు చేయడం. ఆయన ఎన్నుకున్నటువంటి పేషెంట్స్ ఎటువంటి వాళ్ళంటే ఏ డాక్టర్ కూడా బాగు చేయలేనటువంటి రోగాన్ని ఆయన బాగు చేసి చూపించాడు. ఎందుకంటే రోగము మీద నాకు అధికారం కలదని నిరూపించటకు వచ్చేసి ఒక స్వస్థశాల పెట్టేసి మొత్తం టౌన్లో ఉన్న వాళ్ళందరినీ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక 3 రోజులు మీటింగ్ పెట్టేసేసి స్వస్థత కూటాలు ఏర్పాటు చేసేసి పొలమంట అందరినీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టి స్వస్థ ప్రార్థన చేసి బాగు చేసి పంపించేసేయడానికి, ఆయన మహిమను ప్రదర్శించుకోవడానికి ఈ లోకానికి రాలే. ఆయనకి మహిమ ఉంది, మహిమను ప్రదర్శించుటకు, మహిమను చూపించడానికి రాలేదు. నేను కంక్లూడ్ చేస్తాను. ఆయన దగ్గర ఉన్న మహిమను మనకు ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకానికి ఇంతకు ముందు వచ్చినటువంటి దేవుళ్ళు, బాబాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మహిమలను ప్రదర్శించారు, వెళ్ళిపోయారు. యేసు అట్లా కాదు. తనకున్నటువంటి మహిమను మానవులకి ఇచ్చేశాడు. రోగులను స్వస్థపరచు అధికారము, దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం శిష్యులకు ఇచ్చేశాడు. సమస్త జనులకు ఇచ్చేశాడు. ఆయన దగ్గరే ఉంచుకోలే, ఆయన బిగబట్టుకుని ఉంచుకోలేదు. అంతేకాదు, ఈ రోగులను స్వస్థపరచుట, దెయ్యములను వెళ్ళగొట్టడం ఆయన దృష్టిలో చిన్న పని. ఆయన టార్గెట్ ఏంటంటే ఆ మహిమలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన వస్తూనే మహిమను తెచ్చాడు. ఒక మాట మనం గమనించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, యేసు ప్రభు బాలునిగా ఈ లోకములో పుట్టగానే యేసయ్యతో పాటు ఈ లోకానికి మహిమ దిగి వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 8, 9 వచనాలు. ఆ 9వ వచనం చూడండి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరండి వారు? మీరు బాగా మెచ్యూర్డ్ చర్చ్ ఇది, మీకు నేను ఎక్కువ వివరించి చెప్పవసరం లేదు. ఎవరు వారు? గొర్రెల కాపరులు. లూకాసు వార్త 2వ అధ్యాయం అనగానే మనకి యేసు పుట్టుక అంతా మనకు తెలిసిపోతుంది. క్రిస్మస్ పండుగ చేస్తారండి ఇక్కడ. ఓకే, ఈ గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో, అసలు ఆ గొర్రెల కాపరుల దగ్గరికి ఆ దేవుని యొక్క దూత ఎందుకు ప్రత్యక్షమైందంటే, ఆ గొర్రెల కాపరులు పగలంతా గొర్రెలు మేపి రాత్రిపూట ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? పగలంతా మేపి రాత్రిపూట పొలములో, ఇంటి బయట పొలములో ఆ దొడ్డి కట్టి ఆ మందను కాచుకొని చుండగా, వాళ్ళకి ఎంత శ్రద్ధ అండి గొర్రెల కాపర్లకి. దేవుని యొక్క దూత ఎందుకు వాళ్ళకి ప్రత్యక్షమయ్యిందయ్యా అంటే, వాళ్ళ భార్య బిడ్డలు సొంత ఇల్లు కంటే కూడా తమకు అప్పగింపబడిన మంద పట్ల ఎంతో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి పగలంతా మేపి రాత్రంతా పొలములో నిద్ర కాచి మందను కాచుకొని చుండగా. ఇటువంటి గొర్రెల కాపర్లు అంటే దేవునికి ఎంతో ఇష్టం. దావీదు కూడా అందుకే ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదుని సింహాసనం మీద మహారాజుగా కూర్చోబెట్టాడంటే, ఒక గొర్రె పిల్ల చనిపోవడానికి కూడా ఇష్టపడలేదు. సింహపు నోటి నుండి ఆయన రక్షించాడు కాబట్టి, అమ్మో ఇటువంటి వ్యక్తి కనుక ఈయన చేతిలో నా బిడ్డలు కనుక పెడితే నా ప్రజలు ఇంకెంతో జాగ్రత్త కాపాడుకుంటాడని. నువ్వు ఉండాల్సింది గొర్రెల దగ్గర కాదు నాయన, రాజ్యంలో ఉండు, రాజ్యాధికారిగా ఉండు అన్నాడు. ఓకే, అవి వేరే సంగతులు. ఇక్కడ మన విషయం ఏంటంటే, గొర్రెల కాపరుల మధ్యకు ఏమి దిగి వచ్చను? మహిమ దిగి వచ్చను.
దేవుని యొక్క మహిమ అనేది దేవుని దగ్గర ఉంటుంది. మనుషుల దగ్గర ఇప్పుడు మహిమ లేదు. మనము శాపగ్రస్తమైన నేల మీద మనం బ్రతుకుతున్నాం ప్రస్తుతం. ఆ విషయం ముందుకెళ్తాను నేను. దేవుని మహిమ భూమి మీదకి దిగి వచ్చింది. ఎవరి మధ్యకు? సామాన్యులైన గొర్రెల కాపరుల మధ్యకు. అంతకుముందు పాత నిబంధన కాలంలో మనం నిర్గమకాండంలో చూస్తే దేవుని యొక్క మహిమ భూమి మీదకి దిగి రావాలి అని అంటే మోషే అంతటి భక్తుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే కానీ యెహోవా ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మాట్లాడలేకపోయాడు. అంతగా సిద్ధపడితే 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే యెహోవా దేవుడు దిగి వస్తే ఆయన చూడలేక, ఆయన ముఖాన్ని చూడలేక, కనీసం ఆయన ఫ్రంట్ పోర్షన్ కూడా చూడలేక బ్యాక్ పోర్షన్ ఒక కొండ బండ సందులు దాచి ఉంచగా ఆయన అలా దాటిపోతూ ఉండగా వెనక భాగాన మాత్రమే చూడగలిగాడు. మోషే అంతటి వాడు దేవుని ఒక పాశం వెనక కొద్ది భాగం మాత్రమే చూడగలిగాడు. అది కూడా 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత. అంటే అంత మహిమలో ఉన్నటువంటి దేవుని సామాన్య మానవుడు చూడలేకపోతున్నాడు. దేవునికి మనకి అంత డిస్టెన్స్ ఉంది. అంత మహామహిమలో సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు ఆ తేజస్సును, ఆ మహిమను, తన యొక్క ప్రభావాన్ని, శక్తిని అక్కడ విడిచిపెట్టి ఒక సామాన్యమైన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు మనుషుల మధ్యకు రావాలంటే మానవునిగా రావాలి. మృతుల యొద్దకు, మృతుల లోకమునికి వెళ్ళాలంటే మృతుడై వెళ్ళాలి. మనిషిగా అక్కడికి వెళ్ళాడు. మన మధ్యకి దేవునిగా వచ్చాడు అనుకోండి. దైవ స్వరూపముతోటి, ఆత్మస్వరూపముతోటి, మహిమ శరీరముతో మన మధ్యకి వస్తే ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. మన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆయన మహిమ స్వరూపుడు కాబట్టి మహిమను అక్కడ విడిచి శరీరగా ఈ లోకానికి వచ్చాడు. శరీరగా ఈ లోకములు ఉండి ఆయన చేయాల్సినటువంటి రక్షణ మహా కార్యక్రమం అంతా కూడా జరిగించి ఈ లోకములో ఆయన చేయవలసినటువంటి పనులన్నిటినీ సమస్తము నెరవేర్చి అన్నిటినీ సమాప్తము చేసి అప్పుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకి వెళ్ళాడు. పరదైసులోనికి వెళ్ళాలంటే చనిపోయినటువంటి మానవుని యొక్క ఆత్మ మాత్రమే వెళ్ళగలదు. అప్పుడే వాళ్ళు గుర్తుపట్టగలరు. కాబట్టి ఈ లోకములో మరణించినటువంటి ఒక వ్యక్తిగా పరదైసులోనికి వెళ్ళి పరదైసులో ఉన్నటువంటి ఆత్మలను ఆయన తీసుకెళ్ళాడు. పరదైసులోనికి వెళ్ళాలంటే పరదైసులోనికి వెళ్ళేటువంటి శరీరం కావాలి. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే చంద్రమండలం మీదకి వెళ్ళడానికి ఒక సపరేట్ షూట్ ఉంటుంది. సముద్రంలో ఈత కొట్టాలంటే దానికి సపరేట్ ఒక సూట్ ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ఒక సపరేట్ సూట్ ఉంది. ఈ శరీరము రక్త మాంసములతో నిండినటువంటి ఈ శరీరము పరలోకమును స్వతంత్రించుకొని నేరదు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మహిమ శరీరము కావాలను. పరలోకములో ఉండేది అది మహిమ లోకము. ఆ మహిమ లోకములో ఉండేవాళ్ళు మహిమతో నిండినటువంటి దేవదూతలు. ఆ మహిమతో నిండినటువంటి ఆ దేవదూతలు, దేవుడు ఉన్నటువంటి లోకములో మానవుడు ప్రవేశించాలంటే రక్త మాంసంతో నిండిన ఈ శరీరము ప్రవేశించలేదు. కాబట్టి ఈ శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి తన లోకములోనికి తీసుకుని వెళ్ళడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనకి ఇచ్చింది ఏంటంటే మహిమను. అందుకే నేను ఈ ఉపతి కోసం చెప్తున్నాను. ఆయన బాలుడిగా రావడంతో దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి ఒక సామాన్యమైనటువంటి మానవుల యొద్దకు దేవుని మహిమ దిగొచ్చేసిందండి యేసుక్రీస్తు రాకడతో. ఏదో యేసయ్య వచ్చాడు, గొల్లలు వచ్చారు, కానుకలు ఇచ్చారు, గంతులు వేశారు కాదు. యేసయ్య వస్తూ ఏమి తెచ్చాను? మహిమను తెచ్చాను. ఆ మహిమను ఆ గొల్లలు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు, గుడికి రాలేదు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు అంతే. అటువంటి వాళ్ళకే ఉచితంగా మహిమని ఇచ్చేశాడు. ఇంతకాలం ఆ వెంటబడేటువంటి మనకు మహిమని ఇవ్వడా? అసలు ఆయన ఉద్దేశమే మనల్ని మహిమ స్వరూపులుగా మార్చుట కొరకు. ఆ మహిమను అడగటం మానేసి ఏమడుగుతాం? ఈ లోక సంబంధమైనటువంటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందుమా,
ఒకవేళ ఈరోజు రాత్రి ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షమై నా కుమార్తె, నా కుమారుడా నీకేమి కావాలి అని అడిగితే ఏమడుగుతాం? వ్యాపారంలో అభివృద్ధి చేయమను, ఉద్యోగం చేయమను, ప్రమోషన్ ఇవ్వమను, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు కావాలను, రోగంతో ఉన్న వాళ్ళకి రోగాలు నయం చేయమను. ఇవన్నీ ఈ లోకంలో 100 సంవత్సరముల జీవిత కాలం మట్టుకే కదా మనం అడిగేది. ఈ లోకంలో జీవించినంత మట్టుకే క్రీస్తుని మనం నమ్ముకుని వెళ్ళ మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ లోకములో ఈ బ్రతుకు కాలము మట్టికే, ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచిన వెళ్ళ మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు లేరంటాడు. ఏమి అడగాలి మన ప్రభువును? ఇదిగో ఇక్కడ ఒక గుంపు అంట రొట్టెల కోసం, అందుకే అంటాడు ఆయన యోహాను సువార్త 6:26లో, మీరు రొట్టెలు పూజించడం వల్ల మాత్రమే నా యందు విశ్వాసం ఉంచుతున్నారని నిష్ఠూరంగా మాట్లాడతాడు అక్కడ. ఆత్మ సంబంధమైన సూచక క్రియలను చూసి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీరు గ్రహించకుండా కేవలం రొట్టెలు పూజించటం వల్ల మాత్రమే, రొట్టెలు తిని తృప్తి పొందటం వల్లనే నా యందు నమ్మకం ఉంచుతున్నారు నిష్ఠూరంగా మాట్లాడతాడు. మనము మన దృష్టి మరల్చాలి. నెక్స్ట్ రెండవ గుంపు స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు రెండవ గుంపు. ఈ రోజుల్లో స్వస్థత కూడికలు అంటే వేలకు వేలు వచ్చేస్తారు. అంటే స్వస్థత తప్పు అని కాదు, అసలు స్వస్థత ఇవ్వడమే దేవుని యొక్క అదే ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇస్తున్నట్టుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వలేదు. ఆయన బహుజన సమూహం చూసి వారి మీద కనిపరి వాడికి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాడు. 3 దినాలు కొండ మీద కూర్చోబెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించిన తర్వాత వెళుతూ ఆఖరిని కడుపు నింపి పంపించాడు. మొదట దేవుని రాజ్యం ఆయన నీతిని వెతుకుని, ఆ తర్వాత అంతే, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో. నెక్స్ట్ ఇప్పుడు స్వస్థత ఎవరికి కావాలి? ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాం. తిండి ఎక్కువైనచో రోగము ఎక్కువగును. ఈ రోజుల్లో వచ్చేటువంటి రోగములన్నీ కూడా గ్యాస్ట్రిక్, అల్సర్, గుండెపోటు, హార్ట్ అటాక్. ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం అప్పుడు జబ్బులు ఎలా ఉండేయంటే రక్తహీనత, గుండె బలహీనత, కడుపు లోపలికి డోక్కుపోయి ఆకలి చావులుండే. ఇప్పుడు ఆకలి లేక చేస్తున్నారు, తిండి ఎక్కువయ్యి గుండెకి బాగా రక్తనాళాలు కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్ చేస్తుంది బాడీ మీద. బాబో ఇక నీ తిండిని నిన్ను నేను భరించలేను, ఇక నేను రెస్ట్ తీసుకుంటా. హార్ట్ అటాక్. మనం ఈ శరీరానికి పెట్టే తిండి ఈ శరీరాన్ని సరిపడా రక్తాన్ని సరఫరా చేయలేక, భరించలేక, ఏ రోగమైనా సరే చూసుకోండి. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది? ఆకలి లేకుండా తింటే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది. తిండి ఎక్కువైతే రోగములు ఎక్కువ అవుతాయి. ఏమండి ఒక మాట, రక్త మాంసములున్నంత వరకు రోగముండును. రోగాన్ని అసలు తీసేయమంటానికి మనకి ఏమి ఉంది? ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది, తెలుసు కదా మీకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించి తిని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కుమారుడా, ఓకే ఆఖరికి వచ్చేయండి అమ్మ, నా కుమారుడా నా కృప నీకు చాలును, బలహీనతలు ఏంది నా శక్తి పరిపూర్ణమగుతున్నది. దేవుని యొక్క శక్తి ఒక మానవుల్లో పరిపూర్ణముగా నెరవేరాలి అని అంటే మనిషినికి ఏమి కావాలండి? బలహీనత, శరీర సంబంధమైన బలహీనత. అక్కడ కింద అంటాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కాగా క్రీస్తు శక్తి నా యందు నిలిచిండి నిమిత్తము నాకున్న నిందల్లోను, హింసల్లోను, ఇబ్బందుల్లోను, ఉపద్రవంలోను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటాడు. ఇప్పుడు పౌలు గారు అడిగినటువంటి కోరిక చాలా రీజనబుల్. ఒక ముళ్ళుందండి, కాళ్ళు ముళ్ళుంది అనుకుందాం, ఆ ముళ్ళును తీసేమని ముమ్మారు ప్రార్థించాడంట. 3 సార్లే. అదే మనమైతే ఒక బలహీనత పోవాలని అంటే 3 సార్లు కాదు, 30 రోజులు కాదు, 30 సంవత్సరాలైనా ప్రార్థన చేస్తూనే ఉంటాను. తీస్తావా చస్తావా అని అడుగుతూనే ఉంటాను దేవుణ్ణి. ఆయన 3 సార్లే ప్రార్థన చేశాడు. కింద ఉంది చక్కగా ముమ్మారు ప్రార్థన చేసి. ప్రభు ఏమన్నాడు?
నా కృప నీకు ఉంటే చాలు. దేవుని కృప మనలో ఉండాలంటే ఏం కావాలండి? మనకి ముళ్ళు ఉండాలి. ఎవరన్నా ముళ్ళు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారా? దేవుని యొక్క కృప అత్యధికముగా, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో మనకి నిండిపోవాలి, పొంగి పొరలాలి అంటే మన శరీరంలో ఏమీ ఉండవలను? వినపడలేదు. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, శ్రమలతో నిండిన ఆరణ్య జీవితంలో, శ్రమలతో నిండిన ఆరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జతలేని పావురము వలెనే మూల్గుచున్నాను నీ దరి చేరుటకు, నాదని రాక ఆలస్యమైతే, నాదని రాక ఆలస్యమైతే జారకుండా కాపాడుము, నన్ను పడకుండా నిలబెట్టుము, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. సరైన విశ్వాసి ప్రభువును కోరుకోవలసింది అది, స్వస్థత కాదు. స్వస్థపరిస్తే నేను గుడికి వస్తా, లేకపోతే రాను. స్వస్థత ఉంటేనే పరలోకానికి వెళ్తామా? అనారోగ్యంగా ఉంటే పరలోకానికి వెళ్ళమా? ధనవంతుడు లాజరు కథ మనకేం బోధిస్తుంది? ధనవంతుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు, బంగారు మేను చాయగలిగి సంపూర్ణంగా ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఊదా రంగు వస్త్రం ధరించుకొని. లాజరు ఒంటి మీద వస్త్రం లేక, శరీరం అంతా పుండ్లు పడి, గోకడానికి గోర్లు కూడా లేక, కుండ పెంకుతోటి ఆ ధనవంతుడు తిని పారేసిన రొట్టె ముక్కలతో కడుపు నింపుకుంటున్నాడు. ఇంత పేదరికముతో ఉన్నాడు. ఓకే, పేదరికం ఓకే, పేదరికం ఉంటే ఉంది, కనీసం శరీరంలో ఆరోగ్యం ఉందా? ఈ లోకములో అనారోగ్యముగా ఉన్నటువంటి, స్వస్థత లేని లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. సంపూర్ణ ఆరోగ్యము కలిగిన ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో యాతన పడుతున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నంతకాలం సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించి దాన్ని కాపాడుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దాని కొరకే, నువ్వు ఎంత కాస్ట్లీ తిండి తిన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆఖరి దేవుని దగ్గరికి వచ్చినా, ఆదివారం గుడికి వచ్చినా అదే ధ్యాస. ఈ స్వస్థత నిన్ను పరలోకమునకు చేర్చలేని స్వస్థత నీకెందుకు? స్వస్థత కలిగినటువంటి ధనవంతుని అతనికి ఉన్న స్వస్థత పరలోకానికి చేర్చిందా? ఇక్కడ పౌలేమన్నాడు, ఈయనకి స్వస్థత లేదు అని ఎంతో చాలా రీజనబుల్ కోరిక కోరాడు. ఆయన పెండ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూ జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ రేయింబవళ్ళు అదే సువార్త పని మీద ఉన్నటువంటి పౌలు ఆ ముళ్ళు తీసే ప్రభు అంటే ఉండని ముళ్ళు ఉన్నాయి ఉండనిమ్మన్నాడు. ఆయన అంగీకరించాడు కాబట్టి అద్భుతాలు చేయగలిగాడు. ఆయన ద్వారా దేవుడు తన కార్యం జరిగించాడు, అద్భుతాలు. మరి మనం ఉండనివ్వడానికి ఒప్పుకుంటామా? ముళ్ళు తీసే వరకు కూడా విడిచిపెట్టమంతే. ఉండనివ్వండి. ముళ్ళుంటే ఏమైందండి? అనారోగ్యం ఉంటే ఏమైంది? ఈ రక్త మాంసంతో నిండినటువంటి ఈ శరీరం బ్రతికినంతకాలం ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది, తప్పదు. దానికి మనం కాంప్రమైజ్ అయిపోవాలి. బ్రతికినంతకాలం ఏదో బలహీనత ఉంటుంది. చూడండి, మెడికల్ చెకప్ కంప్లీట్గా చేయించుకో, ఏదో ఒక బలహీనత చెప్తాడు డాక్టర్. ఏది లేకుండా ఒట్టినే పంపడం, ఏదో ఉంటుంది. ఎందుకు దానికోసం టైం వేస్ట్ చేయడం? రోగములు అలాగే ఉంటాయి బ్రతికినంతకాలం. అసలైన రోగం నయం చేసుకోవాలి. ఏ రోగము? శరీర రోగము కంటే కూడా హృదయము అన్నిటికన్నా మోసకరమే, అతి ఘోరమైన వ్యాధి కలది. ఈ రోజులో ఉన్న కరోనా వ్యాధి కంటే ఘోరమైన వ్యాధి హృదయానికి ఉందంట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు చూడని అవసరం లేదు, నేను ముందుకెళ్ళిపోతున్నాను, మన సమయం లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. హృదయానికి ఉన్నటువంటి రోగము అతి ఘోరమైనది.
ఈ ప్రపంచంలో ఉన్న రోగములన్నిటికంటే ఘోరమైన రోగము హృదయానికి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది ఆ రోగము. ముందు ఆ రోగాన్ని నయం చేసుకోండి. ఆ రోగం నయం చేయడానికి వచ్చాడు యేసయ్య. మనోనేత్రాలు తెరవడానికి వచ్చాడు. హృదయ రోగము బాగు చేయడానికి వచ్చాడు. తనకున్నటువంటి మహిమను మనకు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాడు. ఏమి కోరుకోవాలి మన ప్రభువును? మీరు కూడా ఆ శిష్యులతో అంటాడు ఒక సందర్భంలో ఉన్న యేసయ్య, అందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం నాయన, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? యోహాను సువార్త 6:68 నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? మూడవ గుంపు నిత్య జీవమును వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు మూడవ గుంపు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? మొదటి గుంపు తిండి కొరకు, రెండవ గుంపు స్వస్థత కొరకు, మూడవ కొరకు నిత్య జీవాన్ని ఆశించి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనము యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి అంటే నిత్య జీవమును ఆశించి, నిత్య జీవమును కోరుకొని పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హతను సంపాదించుకోవడానికి మనం దేవాలయానికి వస్తున్నాం. పరలోకానికి వెళ్ళడానండి అర్హత ఏంటి? పరలోకానికి వెళ్ళాలంటే ఇంతకుముందు ఒక మాట చెప్పాను, అది మహిమలోకము. మహిమలోకానికి వెళ్ళాలంటే ఏమండి, రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొననేరవు కానీ ఉందా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. 50 15:50 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ రక్తము మాంసముతో నిండినటువంటి ఈ శరీరము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరదు కానీ క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషములో. ఇది ముఖ్యమైన విషయం అండి. ఈ వచనం చాలాసార్లు చదివే ఉంటారు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం, కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఏమిటా మార్పు? ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలి. ఏం మార్పు చెందుతాం? ఈ రక్తమాంసం ఈ శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది. మత్స్యమైన ఈ శరీరము అంటే మరణకరమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. మరణము కాని శరీరమును ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యము మృతమైపోయేటువంటి ఈ శరీరము అమృతమైనటువంటి శరీరాన్ని ధరించుకోవాల్సి ఉంది. మత్స్యమైనది అమర్త్యత, అక్షయమైనది క్షయమైనది అక్షయము. క్షయము కాని శరీరములోనికి మార్పు చెందుతాం. ఇది మన టార్గెట్. యేసయ్య దగ్గరికి మనం ఎందుకు వస్తాం? వారం ఇంత భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టకుండా ఎందుకు మనం యేసయ్య వెంట పడుతున్నామా అని అంటే, ఏదో కేవలం రొట్టెలు చేపలతో కడుపు నింపుకోవడానికి కాదు, అన్న వస్త్రముల కొరకు కాదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది. రక్త మాంసంతో ఉన్నటువంటి ఈ శరీరము పరలోకాన్ని చేరదు, మహిమ శరీరంగా మార్పు చెందాలి. మహిమ శరీరం అంటే ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఒక దర్శనం గురించి మీకు చెప్తాను. ప్రభువు భూమి ఆకాశంలో మధ్యలో నిలబడి ఉన్నాడు. ఆయన పైన ఆయన ముఖం అయితే ఎవరో చూడలేరు, ఆయన ముఖం కనిపించట్లేదు, కానీ ఆయన శరీరం పైన తెల్లని వస్త్రం కనిపిస్తుంది. తెల్లని వస్త్రము లోపల బంగారు మేనిచాయగలిగినటువంటి ఆయన శరీరం కనపడుతుంది. ఆ శరీరం లోపల నుండి చూస్తుంటే వెనక ఉన్న నక్షత్రాలు కనపడుతున్నాయి. ప్రభువును చూస్తుంటే, ఆయన రూపంను చూస్తుంటే ప్రభువు శరీరము పైన ఉన్న అంగీ లోపల ఉన్నటువంటి శరీరం కనపడుతుంది. ముందు అంగీ, తెల్లని అంగీ లోపల శరీరము లోపల నుండి చూస్తుంటే వెనక ఉన్న నక్షత్రాలు కనపడుతున్నాయి. అంటే ఆయన బాడీ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. అదే మహిమ శరీరం. ఆ మహిమ శరీరంలో రక్తము మాంసము నీరు ఉండదు. యేసుప్రభు రెండవ రాకడలో మనం మార్పు చెందుతామని చెప్తున్నాడు కదా పౌలు.
ఏంటి ఆ మార్పు? ఈ మనము మార్పు చెందుతాం. ఏంటంటే ఆ మార్పు, ఈ శరీరంలో ఉన్న రక్తము, నీరు ఎవాపరేట్ అయిపోతాయి, ఆవిరైపోతాయి. ఆవిరైపోతే ఈ శరీరం బరువును కోల్పోతుంది. ఇందులో ఉన్న రక్తము, నీరు బయటికి రాగానే ఇంకేముందండి? గుల్ల, పక్షిలాగా మనం గాలిలో తేలిపోతాం అంతే. ఎండిపోయిన దూది మాదిరిగా గాలిలో తేలిపోతాం. మన బరువును మనం కోల్పోతాం. ఇప్పుడు నేను 70 కిలోల బరువు ఉన్నానంటే ప్రభు రాకడ సమయంలో నా బరువును నేను కోల్పోయి తేలిగ్గా ఎగిరిపోతాం అంతే. అది అక్షయ శరీరము, అది మార్పు చెందే శరీరము, అది మహిమ శరీరము. మరి ఈ మహిమ శరీరం మనకిస్తున్నాడా లేదా? ఒక మాట మీకు చూపిస్తాం. ఒకనాడు యేసయ్య సముద్రం మీద నడిచి వస్తున్నాడు. శిష్యులంతా కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంటే ఆ యొక్క తుఫాను చూసి భయపడుతున్నారు, అలలను చూసి భయపడుతున్నారు. అలల మీద యేసయ్య నడుచుకుంటూ వచ్చాడు. తెలుసు కదా మనకి స్టోరీ. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యేసయ్య ఆయన మహిమ రూపుడు, ఆయనకు మహిమ శరీరం ఉంది, మానవ శరీరం ఉంది. ఆయన దేవుని కుమారుడు, పరలోక నివాసి. ఆయన అద్భుతాలు చేస్తాడు, నీటి మీద నడుస్తాడు, గాలిలో నడుస్తాడు, మూసిన తలుపులు మూసి ఉండగా లోపలికి వస్తాడు, బయటికి వెళతాడు. కన్ను మూస్తే పరలోకం, కన్ను తెరిస్తే భూలోకం. క్షణంలో వెళ్తాడు, వస్తాడు. ఆయన వెళ్తాడండి. ఆయనకి మహిమ శరీరం ఉంటే నీకు నాకు ఏం కలిసి వచ్చింది? మా యేసయ్యకు మహిమ శరీరం ఉంది, ఆయన పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు మనకేంటంటే క్రిస్మస్ పండుగ రాగానే ఎంత దీనాతి దీనము, అబ్బా ఎంత పశువుల పాకలో పుట్టేవా, నీకు ఇల్లు కూడా లేదా, సత్రము నీకు దిక్కాయనా, ఎంతో జాలి చూపిస్తాం. గుడ్ ఫ్రైడే రాగానే ఎంత హీనాతి హీనము, ఎంత ఘోరాతి ఘోరము. ఎవరి కోసము ఈ ఘోరము, ఈ హీనము, ఈ దీనము? ఆయనకి చేతగాకనా? ఆయన తెలిసి వచ్చాడా, తెలియక వచ్చాడా? ఆయన కావాలని అప్పగించుకున్నాడండి. ఒక మాట మీరు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ గెత్సెమని వనంలో సీన్ ఇది. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, ఇది ఎక్కడంటే గెత్సెమని వనంలో యేసయ్యను పట్టుకోవడానికి యూదులు సైనికులు 1250 మంది కలిసి వచ్చారు. ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు యేసయ్యకు తెలుసు సైనికులు వచ్చారు, నన్ను పట్టుకుని వెళ్ళి సిలువేసి చంపేస్తారని తెలిసి ఏం చేయాలి? తప్పించుకుపోవాలి. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి, ఎవరి యొద్దకు వెళ్ళాను? ఆగమ్మా, ఇప్పుడు యేసయ్యే సైనికుల యొద్దకు వెళ్ళాడు. సైనికులు వచ్చి ఈయన పట్టుకోవడం కాదు, ఈయన వెళ్ళి తనకు తానుగా పట్టుబడుతున్నాడు. యేసయ్య సైనికుల యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుతున్నారు? వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైనా ఏమనాలి? అమ్మ దొంగ, నిన్ను పట్టుకోవడానికి వస్తే మమ్మల్ని ప్రశ్నలు వేస్తావా అని బంధించాలి. వాళ్ళకి యేసయ్య ఎవరో, యేసయ్య ముఖం కూడా తెలియదు వాళ్ళకి. అందుకే ఆ ఇస్కరియోతును పట్టుకొని వచ్చారు గుర్తుపట్టడానికి. నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాం. అప్పుడు ఏమన్నాడు యేసయ్య అంటే, ఇప్పుడు ఈయనకు ఒక స్కోప్ ఉంది. ఈయనంటే ఎవరో సైనికులు గుర్తుపట్టలేదు కదా, మీకు నజరేయుడైన యేసు కావాలా? మరి నేను ఆయన కోసం చూస్తున్నాను. అయితే మీరు అటుగా వెళ్ళుడి, నేను ఇటుగా వెళ్ళేదను అని తప్పించుకోవచ్చు. తప్పించుకోలేదు. నేనే ఆయనను. ఏమన్నాడండి? నేనే ఆయనను అనగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అప్పుడు కూడా అవకాశం వచ్చింది. నన్ను పట్టుకోవడానికి వచ్చారు దుర్మార్గులారా, పడి ఉండండి అని వెళ్ళిపోవాలి. ఏం చేశాడు? మరలా 2వ మారు వారిని లేపి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నన్ను గనక వెతికితే నా శిష్యులు విడిచిపెట్టండి, నన్ను పట్టుకుపోండి. తనకు తానుగా అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ మరణానికి వాలంటీర్గా తన యొక్క రక్తాన్ని బ్రతికి ఉండగా సిలువలో రక్తదానము గావించెను. కొన్ని ఫోటోల్లో మనం చూస్తాం, సిలువలో ఇక్కడ ఒక రక్తపు బొట్టు, ఒక చుక్క పెడతారు. ఒక మేకు బొట్టు చూడండి, ఆ చుక్క పెట్టినోడికి ఎంత రక్తం కారుద్దో. ఎంత రక్తం కారుద్దండి. పైగా ఇక్కడ కాదు మేకు కొట్టింది, ఇక్కడ కొట్టారు ఈ గుత్తి కింద. ఎందుకంటే అరచేతుల్లో మేకులు కొట్ల, అరచేతులతో ఆయన్ను కొట్టిరి.
అరచేతిలో ఇక్కడ కనుక మేకు కొడితే ఈ సిలువ మీద ఈ బాడీ వెయిట్కి చెయ్యి చీరుకుపోద్ది. అందుకని ఈ బోన్ కింద ఈ గుత్తులో కొడతారు. అంత క్రూరంగా హింసించారు ఆయన. జనరల్గానే అయితే వాస్తవానికి తాడుతో కట్టేయాలి. అటువైపు ఇటువైపు ఉన్న దొంగలనే తాడుతోటి కట్టారు. ఈయనకి మాత్రం వేగులతో కొట్టారు. ఏంటంటే ఏమైనా సరే ఆయన చనిపోవాలి. ఎన్ని గంటలు ఉంచారండి సిలువ మీద ఆయన్ని? ఉదయం 9 మొదలుకొని మధ్యాహ్నము 3 గంటలు, 6 గంటల సేపు సిలువ మీద ఉన్నాడు. 6 గంటల సేపు రక్తము స్రవిస్తూనే ఉన్నాడు, రక్తము కారుస్తూనే ఉన్నాడు. ఈ రక్తమంతా, ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోగా నీరు బయటకు వచ్చింది. ఆకని బళ్ళెప్పు పోటు. ఇంకా గాయంలోనికి నేను వెళ్ళలేను, టైం లేదు. అసలు ఎందుకు ఆ హృదయంలో గాయము పొందాడు? ఆ గాయం అంటే మనం ఏదనుకుంటే ఏదో బళ్ళెంతో అలా పోసి ఏదో పొడిచిపోవడం కాదు. ఆ బళ్ళెపు పోటు ఎక్కడ తగిలింది తెలుసా? ఆయన గుండెకు తగిలింది. కింద ఉండి బళ్ళెముతో ఈటితో ఆయన పొడిచినప్పుడు ఆ ప్రక్కలోంచి గుండెను కోసేసింది అంతే. అంటే అప్పుడు కూడా ఆయన ఒకవేళ పొరపాటున బ్రతికి ఉంటే ఈ బళ్ళెపు దెబ్బతోనన్నా ఆయన గుండె చీరుకుపోయి చనిపోతాడని వాడి ఉద్దేశం. 6 గంటల సేపు సిలువ మీద ఉంచారు. దానికంటే ఉరి శిక్ష ఎంతో సుఖమండి. 5 నిమిషాల్లో ఉరి తీసినటువంటి మనిషిని 5 నిమిషాల్లో మెడ బిగిసి ఊపిరాడ చచ్చిపోతాడు. ఉరి శిక్ష వాళ్ళకి తెలీదా? ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం కదా, హామాను ఉరికొయ్య, సింహాల బోన్లో వేసి చంపడం ఒక శిక్ష, మండుచున్న అగ్నిగుండంలో వేయడం ఒక శిక్ష. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం తెలుసు. అన్నిటికంటే ఘోరమైన శిక్ష సిలువ శిక్ష. 6 గంటలు మరణ యాతన, నరక యాతన అనుభవించాడు. 6 గంటలు ఎందుకు అనుభవించాడంటే 6 దినముల సృష్టిని బాగు చేయుట కొరకు 6 గంటల సిలువలో ఆయన బాధపడ్డాడు. ఆయన రక్తమంతా ఎక్కడ కార్చాడండి? భూమి మీద కార్చాడు. భూమి మీద ఎందుకు కార్చాడు? ఆయన బ్రతికుండగా ఒలికించాడా, చనిపోయిన తర్వాత ఒలికించాడా? ఎవరైనా ఒక రోగికి రక్తదానం చేయాలంటే చనిపోయిన మనిషిలోంచి తీసుకుంటారా, బ్రతికున్న మనిషిలోంచి తీసుకుంటారా? ఒక ఆరోగ్యవంతుడైనటువంటి బ్రతికిన మనిషిలో నుంచి రక్తాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర కూడా అదే పని జరిగింది. ఇక్కడ నరం దిగిపోయింది. ఆయన బ్రతికుండగానే తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని భూమి మీద కార్చేశాడంతే. ఆ సిలువలో ఆ రక్తమంతా కూడా భూమి మీద ఒలిగేసరికి భూమి గజ 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 వణికిపోయాను. భూమి వణికెను, బండలు బద్దలాయను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో భూమి వణికిపోయాను, బండలు బద్దలాయను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసయ్య సిలువలో రక్తాన్ని కారిస్తే, ఆయన ప్రాణాలు ఇస్తే, ఆయన మరణిస్తేనే నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52 నుండి. తెర చినిగెను, బండలు బద్దలాయను, నిద్రించిన, ఆ మాట చదవండి. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు. ఏమండి, ఆయన మరణమే పరిశుద్ధులకు పునరుత్థానం. ఈ మాట వినండి చాలమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు మరణమే పరిశుద్ధులకు పునరుత్థానం కలిగించింది. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడిరి, సాక్ష్యం ఇచ్చిరి. ఆయన మరణమే మృతులను సజీవులుగా లేపేస్తుంటే ఆయన పునరుత్థానం మొత్తం అందరినీ లేపేస్తుంది. భూమిలో పరుండినటువంటి మనుషులందరినీ లేపేస్తుంది. అప్పటి వరకు భూమిలో దాచిపెట్టినటువంటి పరిశుద్ధుల శరీరాలు ఎంతమంది అయితే ఉన్నాయో పరిశుద్ధుల శరీరములు లేచాను. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే 7 మాటలు ఎప్పుడైపోతాయో, 3 గంటలు ఎప్పుడైపోద్దా టక్క 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 చూసుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఈ సంఘటనలు అసలు మనం పట్టించుకోం. ఆయన ప్రాణం విడిచిన తర్వాత జరిగిన సంఘటన, దేవాలయపు తెర 2గా చినిగాను, అదో ప్రసంగం. చిరకపోతే ఏమవుతుంది ఆ సంగతులు ఇప్పుడు నేను చెప్పను. కానీ ఇప్పుడు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచాను. ఆయన మరణం వల్ల పరిశుద్ధులకు పునరుత్థానం జరిగింది.
ఆయన పునరుత్థానం వల్ల మొత్తం అందరికీ, విశ్వాసులందరికీ రేపొద్దున మనము పునరుత్థానము చెందుతాం. ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య నీటి మీద నడిస్తే పేతురేమన్నాడు? నువ్వు నడవడానికి ఏముంది బాబు, నువ్వు దేవుని కుమారుడివి, మహిమలో ఉన్నవాడివి, నువ్వు నడుస్తావు, నీటి మీద నడుస్తావు, గాలిలో నడుస్తావు, నువ్వు నడిస్తే నాకేంటి, నేను నడవాలి, నన్ను నడిపించు. అది కోరికంటే. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మార్టిన్ లూథర్ గారు చెప్పారు, దేవుని నుండి గొప్ప విషయాలు, గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప పనులు చేపట్టు. దేవుని దగ్గరికి మనం వచ్చామంటే దాత యొక్క గుణమెరిగి దానం అడగాలన్నారు. ఆయన ఏమి ఇవ్వగలడు? మహిమను ఇవ్వగలడు, నిత్య జీవాన్ని ఇవ్వగలడు. వాటిని విడిచిపెట్టి ఒక పూట కూటి కొరకు, 2 జతల బట్టల కొరకు ఈ పనికి మాలిన కోరికలు కోరుతామండి, దరిద్రంగాను. పేతురు అడిగాడు, బ్రహ్మాండమైన కోరిక కోరాడు. నువ్వు నడిస్తే కాదు నాయన, నేను నడవాలి, నన్ను నడిపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు మహిమ స్వరూపం అయితే. నడిచాడే లేదా? నడిచాడంటే ఆ కొద్దిసేపు పేతురు శరీరాన్ని మహిమ శరీరముగా మార్చాడు. ఆయన మహిమ శరీరంలోనికి మార్చబడ్డాడు కాబట్టి నీటి మీద నడవగలిగాడు. కొంత దూరం నడిచిన తర్వాత అంట, నేను చూసారా ఎట్లా నడుస్తున్నాను, అది నేను నన్ను బట్టి కాదు, ఆయన్ను బట్టి. ఆయన మహిమ శరీరంగా మార్చాడు కాబట్టి నీటి మీద నడవగలుగుతున్నాడు. నేను కాబట్టి అనేటువంటి తలంపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమను మనుషునికి ఇస్తున్నాడు, ఇవ్వటానికే వచ్చాడు, ఇంకంతే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలు. అందులో ఏమన్నా చూడండి. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి, ఫిలిప్పీ 3, 21, 22 ఆఖరు 2 వచనం. ఓకే, 20 వదిలేసండి. 21 సమస్తమును లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఓకే, మన దీన శరీరమును ఇటు చూడండి అందరు ఇటు చూడండి. దీన శరీరము, చావునకు లోనైన శరీరమును, గోతిలోనికి ఎప్పుడు పోవుదునా అని త్వరపడుచున్న శరీరమును. నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకో ఈ శరీరాన్ని, నన్ను ఎప్పుడు పెట్లో పెట్టేస్తావు అని అడుగుతుంది ఇది. నీ ఎంత మెడికల్ సపోర్ట్ ఇచ్చినా, ఎంత మంచి ఆహారం పెట్టినా, ఎన్ని కారులు, ఏసీ కారులు తిప్పినా, గోతిలోనికి పోవుటకు త్వరపడుచున్నది. దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడతాం. పోతే పోనివ్వండి, ఒకరోజు ఆయన లేపుతాడండి దీన్ని. దాని కొరకు ఎందుకు ప్రయాసపడతాం? ఎలాగైనా పోవలసింది, ఎప్పటికైనా. పోతే మనకి నష్టం వచ్చింది. మృతులను అక్షయులుగా లేపుతున్నాడా లేదా? తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక, ఆ మొదటి పత్రిక 4:16 అక్కడ యేసుప్రభు యొక్క 2వ రాకడలో ఏమవుతుంది? సరే ఏమండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని పూర్వతోనూ పరలోకం నుండి ప్రభువు దిగొచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఈ పునరుత్థాన దినమందు మనము గ్రహించవలసినటువంటి విషయం ఒకటి, మానవుల పునరుత్థానము చెందించుట కొరకే క్రీస్తు పునరుత్థానుడు. ఆయన మానవులను రక్షించుట కొరకు క్రీస్తు తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తము ఎంత రక్తాన్ని ఇచ్చాడంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ కడిగి వేయడానికి సరిపోతుంది. అదేంటండి, ఎక్కడో యెరూషలేములో సిలువ మీద 6 అడుగుల మనిషి రక్తం ఇస్తే భూమి మీద ఉన్న మనుషులందరి రక్త పాపాలని కడిగేస్తుందానంటే కడుగుతుందా? నిజమేనా? ఒక చిన్న లాజిక్ చెప్తాను. మన దృష్టిలో ఆయన 6 అడుగుల మనిషి, కానీ దేవుని దృష్టిలో ఆయన ఎంతటి వాడు తెలుసా? మహాకాశములు పట్టజాలంతటి వాడు. ఆకాశము నా సింహాసనము, భూమి ఆయన ఇప్పుడు భూమి మీద నిలబడ్డాడంటే భూమి పాదపీఠము, ఒక చిన్న బంతి మీద 2 కాళ్ళు పెట్టుకుని నిలబడ్డాడు. ఆకాశము సింహాసనం, నడుము ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. శిరస్సు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అంటే ఆయన భూమి మీద 2 కాళ్ళు పెట్టి నిలబడ్డాడు అని అంటే ఆకాశంలో నడుముంది,
శిరస్సు పరలోకం ఉంది. అంటే భూమి ఆకాశములు పట్టజాలంతటి మహోన్నతుడైనటువంటి దేవుడు తగ్గించుకుని లోకానికి వచ్చాడండి. మనోనేత్రాలు కాదు, శరీర నేత్రాలకైతే ఒక మనిషి కనపడుతున్నాడు, కానీ తండ్రి దృష్టిలో మనోనేత్రం తెరువబడి ఆయన కనుక చూస్తే భూమి ఆకాశానికి సరిపడగా నిలబడి ఉన్నాడు ఆయన సిలువలో. భూమికి ఆకాశం మధ్యలో పెద్ద సిలువను కొట్టేసి ఆ సిలువలో వేలాడితే భూమికి ఆకాశానికి సరిపోయాడు, అంత హైట్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనలో ఎంత రక్తం ఉంది, ఎంత రక్తం ఉందో ఊహించండి. భూగోళమంతా కూడా ఆయన రక్తములో మునిగిపోయి తేలిపోయి అంత రక్తం ఉంది. అందుకే పాట రాశాడు, ఓ పాపి అందు మునుగుము. ఎందు మునుగుము? ఇమ్మానుయేలు రక్తములో మునిగిపోమ్మంటున్నాడు. ఓ పాపి ఆ సిలువ కిందకు వచ్చి ఆ రక్తంలో మునిగిపోమ్మంటున్నాడు. మునగడానికి అంత రక్తం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? ఎంతమంది మునిగిపోవచ్చు? భూమిలో నుండి పుట్టుకొచ్చిన ఆదాము గర్భవాసము నుండి ఎంతమంది మానవులైతే ఇప్పటి వరకు పుట్టుకొచ్చారో, భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో అంతమంది మనుషుల యొక్క పాపాలని కడిగి వేయడానికి సరిపడినంత రక్తము భూమి ఆకాశంలో పట్టజాలంతా మహోన్నతుడైన దేవుని శరీరంలో ఉంది. ఇప్పుడు అది ఆ రక్తమంతా 6 గంటల సేపు కార్చేశాడు. సజీవమైనటువంటి రక్తం. ఇంకో మాట చెప్పనా, భూమి మీదే కాదు ఆ రక్తం, భూమి మీద పడినటువంటి రక్తము ఎండకు ఆవిరైపోయి ఎవాపరేట్ అయిపోయి ఎక్కడ వెళ్ళిపోయింది? మేఘంలోకి వెళ్ళిపోతుంది. జలచక్రం, వాటర్ రీసైక్లింగ్ తెలుసు కదండి. భూమి మీద పడిన నీరు ఆవిరయ్యి మేఘాల్లోకి వెళ్తుంది, మళ్ళీ భూమి మీదకి వర్షం రూపంలో వస్తుంది. అలాగే యేసయ్య రక్తము, భూమి మీద ఒలికించిన రక్తము ఆవిరైపోయి మేఘంలోనికి వెళ్ళింది, మేఘాల్లో సంచరించి మళ్ళీ వర్షం రూపంలో భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు యేసయ్య రక్తం ఎక్కడ ఉంది? భూమి ఆకాశంలో సృష్టి అంతా నిండిపోయిందండి. అణువులో యేసయ్య రక్తం ఉందండి. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ఆ రక్తధారల కిందకు వచ్చి నన్ను కడుగు అంటే ఆయన కడుగుతాడు. సిలువ క్రింద పుట్టి సిలువ కింద పెరిగి సిలువలో ఉన్నటువంటి యేసు రక్తం యొక్క శక్తిని గుర్తెరగకుండా తిరుగుతున్నామండి. చెట్టు భానుమూర్తి గారని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, పూజలు చేసి, వ్రతాలు చేసి ఆయన ఆత్మకు సంతృప్తి లేక అసలు నిత్య జీవం ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు అనుగ్రహిస్తారని చెప్పేసి వీధులంట పడి తిరుగుతూ ఉంటే ఒక దినాన ఒక చర్చి ముందు యేసయ్య సిలువ, ఆ సిలువలో ఆయన రక్తము కార్చుతున్నట్టుగా ఆ యొక్క ఆ రూపాన్ని చూసి ఒక్కసారి నిలబడిపోయి ఆయన మనోనేత్రాలు తెరవండి. ఓ, నేను ఇంతకాలం ఎదుగుతున్నటువంటి లోకరక్షకుడు ఈయనేనా? ఈయన కాచిన సిలువ, ఆ సిలువలో కాచిన రక్తం వల్లేనా ఈ పాప విమోచన, శాప విమోచన అని ఆయన మనోనేత్రాలు తెరవబడి అప్పుడు పాట రాశాడు. ఎంతమంది తెలుసు? సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నదిరా, నీ సిలువే నాశరణాయనురా. పలువిధ పదములరసి, పలువిధ పదములు అంటే పలు విధమైన మార్గములు. పదము అనగా మార్గము. ఎన్నో మార్గాల్లో నడిచాడు, ఎన్నో గుళ్ళు తిరిగాడు, గోపురాలు తిరిగాడు, యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. పలువిధ పదములరసి ఫలితమేమీ కానలేక సిలువ ఎదుట నిలచినాడనురా, నీ సిలువే నాశరణాయనురా. సిలువయందే ముక్తి ఫలము చూచితిరా, నీ సిలువే నాశరణాయనురా. అన్యుడైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఆ భానుమూర్తి గారు, అన్యులు ఆ ప్రభువును చూసి ఆయన సిలువ రక్తం యొక్క శక్తిని గుర్తిరిగి ఆయన దగ్గరికి పరుగులెత్తుకుని వస్తుంటే
ఈ దినాల్లో సిలువ కింద పుట్టి సిలువ కింద పెరిగి ఆ గుడి కాంపౌండ్లోనే పెరిగి జీవితకాలం అంతా ఆ యేసయ్య పక్కనే తిరుగుతూ ఉంటారు. కానీ ఆ సిలువ రక్తం యొక్క శక్తిని గుర్తెరక్క రక్షణ పొందుకోకుండా ఎంతమంది వెనకబడిపోతున్నారు. ఎందుకంటే ఇంత బాధ ఎందుకంటే యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఎవరు వెళ్తున్నారు? ఎవరు ఎత్తబడతారు? మహిమ శరీరంగా మార్పు చెందిన వారు మాత్రమే. మనం అనుకుంటాం గుళ్ళో ఎంతమంది కూర్చున్నాం. యేసయ్య ఒకవేళ వచ్చాడు అనుకోండి, అయ్యగారిని అడుగుతారు, సుదర్శన్ అయ్యగారు ఎంతమంది అండి మీ పరలోకానికి వచ్చేటువంటి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే అయ్యగారు మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేస్తారు. నో డౌట్ ఈ సంఘ సభ్యులు 4,000 5,000 ఉన్నారనుకోండి, పిల్లలతో సహా అంతమంది లిస్ట్ ఇచ్చేసి వీళ్ళంతా మా సంఘం అండి, రెగ్యులర్గా గుడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వీళ్ళంతా పరలోకానికి రావడానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళని ఇచ్చేస్తారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంతమందిని ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్ చేస్తే ఎంతమంది అయ్యారు తెలుసా? 10 మంది కన్యకల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మిగిలిన 5 మంది కన్యలు కాదా? కన్య అనగా పురుషుని ఎరుగనిది, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా పవిత్రతను కాపాడుకున్నది. మిగిలిన 5 కూడా కన్యలే, పరిశుద్ధులే, పవిత్రులే. అయినప్పటికీ ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అండి? మన రేపు యేసయ్య రాకడలో మన పక్క వాళ్ళు వెళ్ళిపోయి మనం వెళ్లకుండా ఉంటే మనకి ఎంత బాధ అండి. ఇంతకాలం పక్కనే కూర్చొని ఉంటాం. యేసయ్య వచ్చేసరికి ఇంతమందిలో సగం మందిని 10లో 5, 2లో 1, 50% ఓన్లీ. 2 కలిసి తిరుగులు విసురుచుందురు, ఒకరు కొనిపోబడును. 2 కలిసి మంచం మీద పరుండి ఇండేదరు, ఒకరు కొనిపోబడును. 2 కలిసి పొలంలో పని చేయుచుందురు, ఒకరు కొనిపోబడును. అంటే 2లో 1 విడిచిపెట్టబడుతున్నారు, ఒకరు కొనిపోబడుతున్నారు. 10 మందిలో 5 విడిచిపెట్టబడ్డారు, 5 కొనిపోబడ్డారు. 50%. ఎంత వేదనకరమైన విషయం అంటే, ఇంత పెద్ద సంఘంలో 50 మంది మాత్రమే, అంటే 50% మాత్రమే ఎత్తబడి 50% విడిచిపెట్టబడ్డారంటే, విడిచిపెట్టబడిన వాళ్ళకి ఎంత దుఃఖము, ఎంత విచారము, ఎంత బాధ, ఎంత అవమానము. ఆ బాధ మనం తట్టుకోగలమా? చిన్న లోపము కునికి నిద్రించిరి. 2, వాళ్ళ దీపములు వెలుగుచుండట లేదు. ఎందుకు వెలుగుచుండట లేదు? నూనె ప్రార్థన తైలము లేదు, పరిశుద్ధాత్మ అగ్ని లేదు. పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడాలి. ఒకప్పుడు మండినియే ఆ దివిటీలు, ఇప్పుడు ఆరిపోయి. పరిశుద్ధాత్మ అనుభవం తెలుసు, పరిశుద్ధాత్మ అగ్ని అనుభవం తెలుసు, ప్రార్థన చేయుట తెలుసు, ప్రార్థనా తైలము తెలుసు, అన్నీ తెలుసు. అన్ని అనుభవాలు తెలిసిన కూడా నిర్లక్ష్యముతో కునికి నిద్రించిరి. అందుకే విడిచిపెట్టబడరు. వాళ్ళు పరిశుద్ధులైనప్పటికీ మనం అనుకుంటాం మనం పరిశుద్ధంగానే ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు భోజన సంస్కారం తీసుకుంటున్నాం, అన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం, గ్యారంటీ మనదే పరలోకం, మా సంఘమే, మేమే, మా కుటుంబమే అనుకోవడానికి లేదండి. మొత్తం భూమి అంతటా ఆయన దూతను పంపించి పోగు చేస్తాడంట. ప్రోగు చేయను ఆయన దూతను పంపించి పరిశుద్ధులందరినీ కూడా ప్రోగు చేస్తాడంట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా మనం ముందుకెళ్ళిన టైం అయిపోయింది, నేను ముగించేస్తాను. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకు పునరుత్థానము కావించటకు. ఆయన పునరుత్థానం చెందితే మనం కలిసి వచ్చింది ఏమీ లేదు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఆ ఉపమానం మీ దగ్గర చెప్పకూడదు, కానీ ఒక హీరో ఉన్నాడండి. హీరో పెద్ద ఇంటి కుటుంబంలో వచ్చాడు. ఒక పేద పిల్లను ప్రేమించి పెద్ద కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చి ఆ పేద పిల్ల అమ్మాయి కొరకు నరకయాతన పడి మళ్ళా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే ఆ స్టోరీ ఏమైనా సక్సెస్ఫుల్ స్టోరీ అండి? ప్రేమించినటువంటి అమ్మాయిని సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు మన హీరో ఎవరు? యేసయ్య. సంపన్నవంతమైనటువంటి ఆ మహిమరాజ్యంలో తండ్రితో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా తండ్రిని, పరలోకాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ పేద పిల్లను, ఈ నల్లని పిల్లను, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను పరమగీతంలో చెప్పుకుంటుంది. పరమగీతంలో మనం చెప్పుకుంటాం. ఈ యొక్క స్త్రీని, ఈ సంఘమును ప్రేమించి అన్నీ విడిచి ఈ లోకానికి వచ్చి
ఈ సంఘము కొరకు ఎంత త్యాగం చేశాడు. అది కళంకమైనను, ముడదైనను, మచ్చ అయినను, డాగ్ అయినను, మరి ఏదైనను లేకుండా తన స్వరక్తం ఇచ్చి రక్తముతో కడిగి వేసాడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 వచనాలు మనం చూస్తాం. ఓకే, అక్కడ చూడండి, అక్కడ ఒక మంచి మాటని నేను ముగించేస్తాను, మాట మీకు చూపించి, నాకు సమయం లేదు కానీ. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి ఒకసారి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలంటే పురుషుడు స్త్రీని ఎట్లాగైతే ప్రేమిస్తాడో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 5వ అధ్యాయం 27 వచనం, 27 వచనంలోనే ఉంది. ఇక్కడ ఆగండి అమ్మా. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వినండి, అక్కడ మూసేయండి. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే చాలు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ సంఘము అనేటువంటి స్త్రీని ప్రేమించి, పరిశుద్ధపరచి, నిర్దోషము, నిష్కళంకమయం, ఇంకా మహిమ గల సంఘముగా. ఈ సంఘాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని? స్వస్థత కలిగిన సంఘముగా, ధనవంతురాలైనటువంటి ధనిక సంఘముగా కాదు, విద్యావంతులైనటువంటి డిగ్రీలు పిహెచ్డీలు కలిగిన సంఘముగా కాదు, డాక్టర్లు నర్సులు కలిగినటువంటి సంఘముగా, ఇంజనీర్లు ప్రొఫెసర్లతో నిండినటువంటి సంఘముగా కాదు, మహిమ గల సంఘముగా. ఈ సంఘానికి ఏం కావాలని కోరుకుంటున్నాడు ప్రభు? ఏం కావాలండి? మహిమ ఎవరి దగ్గర ఉంటుందండి? మహిమ ఎవరి దగ్గర ఉంటుందండి? దేవుని దగ్గర ఉంటుందండి. ఆయనలో ప్రభావం ఉండెను, అది రోగులను స్వస్థపరచుండెను. ఇప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థపడిందంటే ఆయన ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టిరి, ప్రభావం నాలో నుండి ఏం వెళ్ళిపోయింది? ఆయనలో నుండి ప్రభావము ఆయనలో నుండి వెడలిపోయింది. ఆయనలోంచి బయటకు వచ్చిన ప్రభావము ఆ రోగిని స్వస్థపరిచింది, ఆ స్త్రీని. ఇప్పుడు అంటే ఆయనలో మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఆయనలో ఉన్న మహిమను, ప్రభావాన్ని ఎవరికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు? నీకు, నాకు, సంఘమునకు, మహిమ గల సంఘముగా. ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఈ దీన శరీరమును మహిమ గల శరీరం, తన శరీరమునకు సమరూపము గలదానిగా. ఎవరి శరీరానికి? తన మహిమ గల శరీరమునకు. యేసయ్య యొక్క మహిమ గల. ఇప్పుడు యేసయ్యకి ఏ శరీరం ఉంది? ఇప్పుడు యేసయ్యకు ఏ శరీరంతో ఉన్నాడు? మహిమ శరీరంతో ఉన్నాడు. అందుకే మూసిన తలుపులు మూసుండగా లోపలికి వచ్చేసాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు రక్త మాంసం నిండిన శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో మహిమ శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తానండి. అందుకే ఆయన ప్రయాస. అందుకే ఈ సంఘము కొరకు ఈ దీన శరీరాన్ని తన రక్తంలో కడిగి వాక్యము చేత ఉదక స్నానము చేయించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిష్కళంకముగాను నిర్దోషవంతమైనదిగా, మడతైనను మచ్చ కానీ లేనటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘంగా మార్చుకోవడానికి ఆయన రక్తాన్ని కార్చేశాడు. మహిమ గల సంఘముగా. ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటి? సంఘాన్ని మహిమ గల సంఘముగా మార్చడానికి ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి? మనం దేని కొరకు వస్తాం? స్వస్థతల కొరకును, కడుపు నింపుకోవడానికి, అన్న వస్త్రాల కొరకు, వీటి కోసం వస్తే ఆయనకి ఎంత బాధ అండి ఆయనకి. అని నేను ఇంత కష్టపడినటువంటి ఈ సిలువ యాగం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, తిండి రోగము, తిండి రోగము, బాగా తినాలి, రోగం తెచ్చుకోవాలి, మళ్ళీ స్వస్థ కోటాలు ఎక్కడ అక్కడ పరిగెత్తికి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళు చూస్తే యేసయ్యకి ఎంత బాధపడతాడండి ఆయన. ఆయన గాయములు రేపినట్టు కదా మనము. ఆయన గాయములు పొందింది ఎందుకొరకు? మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని మహిమపరిచి, మహిమ గల సంఘముగా మార్చుకొని ఈ మహిమ గల సంఘమును పరలోకానికి తీర్చుకోవడానికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ అవుతుంది. రేపు యేసయ్య మహిమ శరీరముతో మహిమ మేఘములో వస్తాడు, అంతే కదండి. తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి పత్రిక 4:16 నుంచి మనం చూస్తాం. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను. ఇక్కడ 3 ఉన్నాయి.
వివరించను కానీ ఒక్క మాట అవుట్లైన్ చెప్పేస్తా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ, ఏదో ఒకటి చాలు కదా. ఆర్భాటము అన్ని జనులకు, భూజనులంతా కూడా చూస్తారు ఆయన రాకడ. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తున్నప్పుడు అందరికీ తెలుస్తాడు. ఆర్భాటము అన్ని జనులకు, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ప్రధాన దూత ఏం చేస్తుంది? పరిశుద్ధులందరినీ పోగు చేస్తుంది. దేవుని బోర మృతుల లోకంలోనికి వెళ్ళి మృతులను వాళ్ళ యొక్క ఆత్మలను, వాళ్ళ యొక్క శరీరాల్ని మహిమ శరీరాలుగా మారుస్తుంది. ఇప్పుడు ఆయన వస్తా ఏం చేస్తాడంటే పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొని వచ్చును. అంతే కదండి అక్కడ ఉన్నది. యేసుప్రభు వస్తా మేఘం మీద పరిశుద్ధుల ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. ఆత్మలు ఎక్కడున్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి? నా ఎలుచు చెప్పండి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరను, మొన్న తిరిగి మా ఇంటికి చేయను. ప్రసంగి 12:7 మనం చూస్తాం. ఇప్పుడు మంటిలోనికేమో శరీరాలు ఉన్నాయి. ఆదాము మొదలుకొని శరీరాలన్నీ కూడా మంటిలో ఉన్నాయి. ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. రెండవ రాకుల్లో ఏం చేస్తున్నాడు ఆయన? ఆత్మల్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఆత్మలు ఏం చేస్తాయి? వాళ్ళ శరీరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ శరీరాలని మహిమ శరీరాలుగా మార్చుకుని పైకి వచ్చేస్తాయి. సహోదరులారా, నేను మీకు తెలియజేయనిది ఏమనగా అక్కడ మాట్లాడతాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనిపోబడుదుము. ఓకే, ఇప్పుడు మనం మేఘముల మీదకి వెళ్ళాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నా, చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు. కానీ యేసు ప్రభు రెండోసారి ఎక్కడికి వస్తున్నాడండి? మొదటిసారి బాలునిగా భూమి మీదకి వచ్చాడా? బాలునిగా భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. తన యొక్క శరీరంలో పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని 33.5 సంవత్సరాలు పెంచి పోషించి ఆ రక్తం అంతా కూడా మన కొరకు ఒలికించేసాడు. ఎందుకంటే ఆ రక్తంలో మనం అందరం కూడా కడగబడ్డం కదా, హ్యాపీగా ఉన్నాం. రక్తంలో కడగబడ్డాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. పచ్చిక గల చోట్ల హాయిగా పరుండు పెట్టాడు, బాగా తిని నిద్రపోతున్నాయి గొర్రెలు. ఈ జీవితానికి ఇంతే చాలు, రక్షణ. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన అడిగాం, ప్రార్థన చేసాం, మంచి చదివిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, పచ్చికల చోటకు నడిపించాడు. పచ్చిక బాగా తిని నిద్రపోతున్నాయండి గొర్రెలు. నిద్రపోయేటువంటి గొర్రెలు ఆయన తీసుకెళ్తా, కునికి నిద్రించి 5 మంది కన్యలు. మెళుకోగలిగిన ప్రార్థన జీవితం కావాలి. అదే పద్మములు ఉన్న చోట మందని మేపుచున్నాడు. అది వేరే ప్రసంగం, పరమగీతం, అది ఇప్పుడు నేను చెప్పను. కానీ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంఘాన్ని కడిగి వేసి పరిశుద్ధపరిచి ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. రక్తాన్ని ఇచ్చాడు, కడిగాడు, మహిమ శరీరుడిగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మహిమ శరీరుడిగా పరలోకానికి? ఎందుకు వెళ్ళాడు? అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడా? మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళాడా అంటే నీకు నాకు స్థలము సిద్ధపరచు, పరలోకంలో అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గది, ఇండివిజువల్ రూమ్ మహిమలోకములో. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. స్థలాన్ని సిద్ధపరిచి అప్పుడు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. పెళ్లి కుమార్తె కొరకు అక్కడ ఇల్లు కట్టి అప్పుడు పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి వస్తున్నాడండి. లేకపోతే పెళ్లి కూతురు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? అక్కడ. ఇప్పుడు యేసయ్య రెండవసారి, మొదటిసారి బాలుడుగా భూమి మీదకి వచ్చాడు, రెండోసారి ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోనికి వచ్చును. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనము మధ్యాకాశంలోనికి వెళ్ళాలి. మధ్యాకాశంలో మేఘంలోనికి వెళ్తే ఇక మేఘం ఎక్కడికి తీసుకెళ్ళాలో పరలోకానికి తీసుకుపోద్ది. ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడ తీసుకెళ్తాడు. ఇక మేఘము ఎక్కే వరకు రెస్పాన్సిబిలిటీ మనదే. మేఘం ఎక్కాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కాలి, లేదా బస్ ఎక్కాలి. ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే రాకెట్ ఎక్కాలి. పరలోకం వెళ్ళాలంటే వినపడలేదు. పరలోకం వెళ్ళాలంటే మేఘమెక్కవలెను. రాకెట్ ఎక్కితే చంద్రుడి మీదకి వెళ్ళి కిందకి పడతాం. మళ్ళా రాకెట్ ఎంతవరకు వెళ్తుందండి?
ఉపధ్యాయ గ్రంథంలో అంటాడు, నీవు పక్షి రాజు వలె రెక్కలు ధరించి ఆకాశం అంతా ఎత్తు ఎగిరి నక్షత్రంలో నీవు నివాసం ఏర్పరచుకున్నాను, అక్కడి నుండి నేల మీద పడదురుతుంది. చంద్రమండలం మీదకి వెనక్కి వచ్చేస్తారంతే ర్యాకెట్ అయితే. పరలోకానికి వెళ్ళాలంటే మేఘం ఎక్కాలి. మేఘం ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి రాదు, మధ్య ఆకాశంలోనికి వస్తుంది. మధ్య ఆకాశంలోనికి మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే రక్త మాంసంతో నిండిన శరీరము ఎగిరితే అంతవరకు ఎదిగి కింద పడద్ది. ఈ శరీరము మార్పు చెందాలి, మహిమ శరీరంగా మార్చబడాలి. ఈ శరీరము మహిమ శరీరంగా మార్చి మేఘములోనికి ఎగిరి వచ్చుట కొరకే ఆయన రక్తాన్ని ఇచ్చాడు, మహిమను ఇచ్చాడు. అసలు ఆల్రెడీ మనకి మహిమ ఇచ్చాడు, మహిమను కోల్పోయాం ఏదైనా వనంలో. ఆ చరిత్ర వేరే ఉంది. ఎప్పుడన్నా మీరు అయ్యగారి సమయం ఇస్తే ఆ ఏదైనా వనాన్ని ఒక్కసారి మనం దాన్ని స్టడీ చేసి అర్థం చేసుకుంటే అక్కడ మనం కన్విన్స్ అయ్యామంటే దేవుని మనం ఎంతో ప్రేమిస్తాం, దేవుని మనం విడిచిపెట్టాం. ఒకప్పుడు దేవుడు ఈ మానవునికి ఆ మహిమను ఇచ్చాడు ఏదైనా వనంలో. ఆ మహిమను సాతాను ఎత్తుకుపోయాడు. ఇప్పుడు మరలా ఆ మహిమను తిరిగి సంపాదించడానికి యేసయ్యే మళ్ళీ మహిమను తెచ్చాడు, మనకి ఇచ్చాడు. ఆ మహిమను మనం స్వతంత్రించుకొని సంపాదించుకొని మన శరీరాల మహిమ శైలిగా మార్చుకొని మరలా ఆయనతో ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వలె మనం కూడా పునరుత్థానము చెందవలనది ఆయన కోరిక. ఆయన కోరికను, ఆయన ఆశయాన్ని, ఆయన ప్రయాసను గుర్తెరిగి ఆయన కోరిక నెరవేర్చేటువంటి కృప మనందరికీ అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుటకే మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్వరగా రానయ్యున్న మా తండ్రి, మేమందరము నీ యొక్క రక్తములో కడగబడిన వారమై మండుచున్న దివిటీల వలె నీ రాకడ కొరకు ఎదురు చూచి నీ యొక్క మహిమ మేఘములో మహిమ శరీరములోనికి మార్పు చెందిన వారమై ఇక మహిమ మేఘములోనికి ఎగిరి వచ్చి నీ రాజ్యంలో నిత్యము నీతో కూడా నివసించేటువంటి భాగ్యమును, అట్టి కృపను కోరిన ప్రతి ఒక్కరికి, కూడిన ప్రతి ఒక్కరికి, ప్రార్థించున్న